మామ నేను ఇప్పిస్తే డబ్బులు మా అత్తకి చెప్పినా వస్తాయి డబ్బులు అని చెప్పిన తర్వాత వీడు లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు నేను బయటకు వచ్చిన అప్పుడు దాన్ని రాలే. మొన్న తమ్ముడు చనిపోయిన కానీ ఇప్పుడు వచ్చాను, లేకపోతే రాకపోదు. ఇక తమ్ముడే పోయిన తర్వాత వీంతో నాకేం అవసరం ఇక డబ్బులు ఎందుకు, నాకు డబ్బులు ఎందుకండి? కేటీఆర్ కాదు, నేను సీఎం. ఎవరైనా కిడ్నీ 10 లక్షలండి, కిడ్నీ 10 లక్షలు, 160 ఎమ్మెల్సీ, 10 లక్షలు సోమేష్ యాదవ్ నిజామాబాద్ అతనికి 10 లక్షలు, నేను 16 లక్షలు కట్టినా. 2016 తీసుకున్నంట, ఈయన 2021 పచ్చమేయండి. ఈ బుద్ధిమంతుడు, నాకు ఈ బుద్ధిమంతుడు 2021 పచ్చమేయండు. 16 రూపాయలు నేను 21 కట్టాను కదా. జీవన్ దాన్లా కరోనా టైంలో మొత్తం బంద్ ఉంది కదా సార్, ఏ కిడ్నీ కూడా ట్రాన్స్ఫర్ లేవు కదా. ఆ టైంలో నేను ఈయన దగ్గర పోయినా, ఒకటి రెండు అవుతున్నాయి అప్పుడు. ఆ టైంలో ఎక్కడ యశోద హాస్పిటల్ అవుతున్నాయి. యశోద హాస్పిటల్ ఎవరిది, వాళ్ళే కదా. 24 లక్షలు చెప్పారు అక్కడ పోతే గవర్నమెంట్. అప్లై చేసిన పేపర్ ఉంది కదా నా దగ్గర, అప్లికేషన్ ఉంది, సీరియల్ నెంబర్ ఉంటుంది కదా దాని మీద. లిక్విడే ఉంటుంది, అంత అప్పసప్పు తెచ్చారు లిక్విడ్ క్యాడ్. మన దగ్గర పెద్దోళ్ళమా మనం ఏమైనా ఆయనకి ఆన్లైన్లో పంపిద్దాకు? అటువంటిది ఎవరు తీసుకుంటారు సార్? ఆల్రెడీ బలైపోయి ఉంది కదా. నా ఒక్కడే కాదు, చాలా మంది రెడ్డి తీసుకుంటే దొర. ఈ ఫోన్లో ఏదైతే సెల్ ఫోన్లో ఏదైతే ఐఫోన్లో, ఈ వీడియోకి డబ్బులు నేనే కట్టా, ఈ వీడియోకి నేనే కట్టా డబ్బులు. అవో సార్, ఇప్పుడు ఆయన ఈ ఎవిడెన్సులతోనే ఇప్పటిదాకా గడిపిండు. వాళ్ళ బంధువుతో కూడా ఇదేనట, మీరు అన్నకొచ్చనే ఆ భూపాలరావుతో. అంటే భూపాలరావు ఏమన్నా, నేను 50 లక్షలు తీసుకున్నా పని చేస్తాను, నేను ఎవరికి ఇవ్వలేదు, ఇచ్చేసాను వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఇచ్చేయాలి కదా. మన పెద్దోళ్ళము, సీఎం మోదోళ్ళము, ఒక ఎమ్మెల్యే కూడా తీసుకొని రాయిస్తాడా? చెక్లు రాయిస్తాడా? ఆన్లైన్ తీసుకుంటాడా? సీఎం కదా మరి ఉంటాం సార్. నాకు సీఎం దగ్గర పడుతున్నాయి అతను, నాకు దొంగని తెలియదు కదా. 10 లక్షల రూపాయలు ఇప్పుడు నేను కాదు, వాళ్ళ డ్రైవర్, పర్సనల్ డ్రైవర్, వాళ్ళ డ్రైవర్ తీసుకొని ఇప్పించాడు అతను డబ్బులు. బతుకున్నప్పుడు నా మీద పీడీ యాక్ట్ పెడుతున్నావు కదా, మళ్ళీ నాయనప్పుడు కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడలేదు? ఇది వీడియో కేటీఆర్ దగ్గర కూడా ఉంది. కేటీఆర్ పంపిస్తే కేటీఆర్ ఆయన పంపించాడు ఎవరికి? రాజపాకాలకు. రాజపాకాల తండ్రి కొడుకులు కలిసి నాతోనే డబ్బులు కట్టించారు ఈ వీడియోకు. 3 దఫాలు. ఫస్ట్ 10 లక్షల కిడ్నీకి, 160 ఏమో ఎమ్మెల్సీ గవర్నర్ కోట, 10 లక్షలు ఆయన సోమేష్ యాదవ్కి ఇచ్చే డబ్బులు 10కి 10 20 ఆడితే ఇంకా 6 లక్షలు 16 లక్షలు నేను ఇచ్చిన ఇంటి దగ్గర పోయి, మా ఇంటి దగ్గర వచ్చి. ఇది 2016, ఇది మనకు సంబంధం లేని ఇష్యూ. కాకపోతే ఈ డబ్బులు నేను ఇచ్చిన. నేను ఇచ్చిన వీడియో డబ్బులు ఏంటంటే 27 ఫిబ్రవరి 2021లో నేను ఇచ్చిన, అంతే కదా. ఏ వీడియో? ఈ వీడియో వాళ్ళ దగ్గర ఉంది కదా, నేను పెట్టేదే ఉంది. ఈ వీడియో నేను పెట్టేది వాళ్ళ దగ్గరికి వచ్చే వీడియో నా ఇది. లే ఈ వీడియో ఉందా మన దగ్గర? వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీస్ కంప్లైంట్ నాకు తీసుకుంటారా? అప్పటిదాకా వీటితో ఆపింది కదా, నాకు వాళ్ళ అల్లుడు ఆపింది కదా మొన్న వరకు దాకా. కంప్లైంట్ నేను ఇవ్వలే కంప్లైంట్, నేను కంప్లైంట్ ఇవ్వలే. అవును, ఏ న్యాయస్థానం మీద? ఇప్పుడు ఇస్తా ఇప్పుడు తీసుకుంటా సార్. ఇప్పుడు సీఎం గారికి పోతా, సీసీఎస్ కూడా 2016 నేనే పెడతా సార్, అది వాళ్ళ వీడియో. ఒకటి అన్న, ఇక్కడ క్లారిటీగా 100%.
గవర్నర్ కోట వాడు సీఎం ఇప్పుడు అందరూ ఒట్టిగా గెలుస్తున్నారు, అందరూ పోయి అందరూ గెలుస్తున్నారా ఒట్టిగా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక్కొక్కటి కోటు పెడుతున్నారు బయట, కోటు పెట్టి సీఎం మినిస్టర్లు అవుతారు, ఎమ్మెల్యే అవుతారు, మంది మున్సిపల్ అవుతున్నారు. ఏమో ఆశకు పోయినాం, ఒక సర్పంచ్ చేయాలంటే ₹1 అవుతుంది సార్. నేను మోసపోయినా వాళ్ళతోని. ఇంకో విషయం అండి, తమ్ముడు చచ్చిపోయింది కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చినా, సాగపోతే బయటకు రాపోదు. అప్పటిదాకా నేను మొన్న కూడా వీడియో ఎందుకు పెట్టినా? అది 16 లక్షలు. ఇదేంది 16 లక్షల రూపాయలు? ఆడు కూడా కడితే నేను కడతానండి. అవును, గజ్జగా ఒకటి అంటున్నా నేను. సిఐ కాదు, ఈడే చేసిండు. రాజుపాకాల వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను పోతే నువ్వు మళ్ళీ గిట్ట మా గేట్ దగ్గరకు వస్తే 3 కమిషనరేట్ల కేసు పెట్టి పీడీ యాక్టివిటీ లోపడిస్తానన్నాడు. ఈ మాట వాళ్ళ సాక్ష్యం వాళ్ళ చుట్టపైన నువ్వు పులకరేశ్వరరావు, మీరు అడగండి, చెప్తాడు, నెంబర్ ఇస్తా. అయ్యా ఇది కాదు, ఓ స్వామి లే చెప్తాను. వీళ్ళు పీడీ యాక్ట్ ఈ పదం అన్నప్పుడు నా దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది, నల్గొండ ఆయనది. ఆయన మీద కూడా పీడీ యాక్ట్ పెట్టి డబ్బులు అడిగిపోతే ఆయన పెట్టాడు ఆల్రెడీ. ఓ బిల్డర్కు పీడీ యాక్ట్ పెట్టి లోపడేసి వాని విల్లాలు మొత్తం తీసేసుకుని వీళ్ళు భార్య భర్తలు తెరేసి ఒక్కడా 2.5 వేసింది. వాళ్ళు భయాన్ని భయపడ్డాం. దీంట్లో ఎట్లుంటుంది అయిపోలే పెట్టుకోలే. మేము తమ్ముడు చనిపోయిండు, ఆయన డబ్బులు ఇస్తే నేను తీసుకొని జోలో పెట్టుకుందామని రాలేదు. చాలామంది బాధితులు ఉన్నారు, వాళ్ళ సంఘానికి నేనే అధ్యక్షుడినై వాళ్ళని మొత్తం ఎండగట్టుతా. అదే పని నాకున్న పని తమ్ముడు చనిపోయినాక నేను డబ్బులు పోతలేను, వాళ్ళ పని చేసే ఏమడి తిరుగుతా. వాళ్ళకు ఏడేడు తప్పు చేసిరో అవన్నీ నా దగ్గర ఉన్నాయి. రోజు అదే పని, నాకున్న పని, ఇంకో పని లేదు. అయ్యో ఏడుతాడు వాడు దొంగ, వాడు ఇయ్యడు కాదు. నువ్వు దండం నేను దండం పెట్టాడు, వాడిస్తే వాడేకి ఇస్తాడండి. 1 రోజు 4 రోజులు తినే రకం వాడు. బంక మన తుమ్మ బంక ఎట్లుంటుంది అంతకన్నా బంక, గలిజి బంక. ఎన్ని తీరపోయినాం, అందరి కాడికి పోయి అలిచిపోయే లాస్ట్కు ఇక్కడికి వచ్చిన. మొన్న 15వ తారీఖు నాడు చనిపోయిన తమ్ముడు. మొన్ననే దినాలు అయిపోయినాయి. దినాలు అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ పెడుతున్నా. చాలా మంది బలి అయిపోయారు, మన మొక్కలే కదా. ఇప్పుడు ఇంకో విషయం అండి, నా దాంట్లోకి వెళ్ళి నా డబ్బులకి వెళ్ళి ఒక లేడీకి 43 లక్షలు ఇచ్చి, సార్ నా డబ్బులకి వెళ్ళి ఒక లేడీకి 43 లక్షలు ఇచ్చి పేపర్ రాపించుకొని ముసలాయన ఇస్తే నేను ఇబ్బంది పెడితే దేవేంద్ర డబ్బులు ఇవ్వాలి, నన్ను ఇబ్బంది పెడుతున్నా మా చెప్పినా కూడా ఆమె వేరే వాళ్ళకి అప్పించింది 93 లక్షలు. ముసలాయన చనిపోగానే ఈ ముసలాయన భార్య ఆయన పిఏ ప్రవీణ్ రెడ్డి అంట, ఇద్దరు కలిసి ఒక అక్కడున్న దుర్గంచేరు పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐతో ఫోన్ చేయించి భయపడిపించి ఆ పేపర్లను లాక్కొని నానా తీరుగా బాధపడ్డది. ఆమె కూడా ఉన్నది, ఆమె పేరు శేషారత్నం, అమ్మర్పేట ఉంటుంది, హాస్టల్ పెట్టుకుని బతుంది. సిఐ కానిస్టేబుల్ సార్ ఎస్ఐ ఫోన్ చేసిండు, దుర్గంచేరు ఎస్ఐ రాయదురు సార్ రాయదురు. నేను మాటకి వస్తున్నాడు, ఏం సంగతి ఇక్కడికి వస్తే కేసు బుక్ అవుతుంది నీ మీద అని చెప్పిండు. ప్రూఫ్ ఏం పెట్టుకుంటావు సార్, పెద్దలకు చెప్పు ప్రూఫ్ ఎవరు ఇయ్యరు. ఒక సర్పంచ్కి ఇచ్చిన డబ్బులు కూడా ఎవిడెన్స్ ఉండదు, ఉంటుందా? లే ఉంటాయి, కొన్ని ఉంటాయి, చెప్పరు కదా. ఈ మీడియా ముందు చెప్పాం కదా, మాకుంటాయి చూపిస్తా. ఎక్కడో చూపించకాడ చూపిస్తా, మీకేం చూపించాలి? మా దగ్గర ఉంటాయి. ఇప్పుడు పెద్దొంతో ఎదిరిపోతాప్పుడు అంత ఈజీగా పోతామా? ఒకటి, వాళ్ళ బావకన్నా ఫస్ట్ నేనే సర్పంచ్ అయినా ఓట్లతోని, నాకు కూడా రాజకీయ అనుభవం ఉంది. ఇన్ని రోజులు ఆగిందంటే
ఏదో మా తమ్ముడు బాగా అవుతాడు, మా తమ్ముడు బాగా చేస్తాడు ఉద్దేశం ఉన్నా కానీ నా తమ్ముడు చనిపోయినాక వాళ్ళతో నాకేం పనిగా ఏ చేస్తా. ఇందిరా పార్క్ కాడ ధన చౌకానే ఉన్నది, ఎంతో మంది బాధ్యులు వస్తారు, అతి త్వరలో ఉంటుంది అది. ఇది అసెంబ్లీ కూడా చర్చ నడుస్తుంది, అంత ఈజీగా వదిలిపెట్ట. ఇక్కడి నుంచి స్టార్ట్ ఆయనకు పాకాల హరినాథరావు, పాకాల రాజేంద్ర ప్రసాద్ చేసిన దారుణాలు మామూలు దారుణాలు లేవు. ఎంతో మంది ఆస్తులు గుంజుకుండు రాజు పాకాల, అవన్నీ మీకు అతి త్వరలో బయటకు వస్తాయి. కొంతమంది మీడియా మిత్రులు వాళ్ళు మాట్లాడుతారు కానీ వాళ్ళు వీడియో చూపిస్తలేరు, నేను చూపిస్తా ఆధారాలు. అదే పని ఉన్నది నాకు. రేపటి నుంచి రాజాల పాకాల పని నా పని. కలిసాం, 2 సార్లు కలిసాం. ఫస్ట్ సారి కలిసినప్పుడు డాక్టర్ అనితారెడ్డికి చెప్పిండు, తీర్కసాడి కోడలు, అయ్యా ఆయన ఏం లేదు, ఇంటికి పోయినా పిల్లి ముందల పులి సపరేట్ కూర్చోవచ్చేదే. ఆయన నువ్వు చెప్పిన పేరు ఆయనే. నువ్వు ఎవరి పేరు చెప్పినావు? మీరు ఎవరి పేరు చెప్పారు? ఆయనే కేటీఆర్. పబ్లిక్లో పులి, ఇంట్లో పిల్లి. ఒక కిడ్నీ పేషెంట్ అని మేము మొత్తుకుంటుంటే ముందు కూడా బయలక్షలు వాళ్ళ మామ బతుకుండు కదా, ఆడవాడ వచ్చి దొంగన లంగన వాడిని పిలిపిరా, వాడికి ఏమైనా ఇచ్చేదని అడిగిండు ఏమో ఆయన. బుద్ధిమంతుడు ఆయన. నేను ఈడ బీసీలో, నేను బీసీనే, బీసీల గురించి మీటింగ్ పెడతా, ఆడ పెడతా, ఈడ పెడతాను. ఏ బీసీలో న్యాయం చేస్తాను నువ్వు? నేను ఇచ్చే డబ్బు నాకేమంటున్నా, నా తగ్గట్టు సర్పంచ్